ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియమైన వారలారా, ఈ దినాన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదివి దాని గురించి నేను వివరించాలని అనుకుంటా ఉన్నాను. ఆ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి నేను చదువుతా ఉన్నాను. కొద్దిగా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం. అయినను దేవుడు కరుణా సంపూర్ణుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని గురించి చెప్పబడుతున్న మాట, ఆయన కరుణా సంపన్నుడై ఉండెను. అవును, దేవాతి దేవుడు కరుణ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కనికరము చూపించే దేవుడు. ఎవరి ఎడల, ఎవరి పక్షాన అంటే నశించిపోవచున్న లేదా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటున్న, ఇదే ఎఫెసీ 2వ అధ్యాయంలో 1st వచనం మనం చదివితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, ఎవరి ఎడల ఆయన కరుణా సంపన్నుడుగా ఉంటా ఉన్నాడు, ఎవరి మీద కనికరాన్ని చూపించే దేవుడుగా ఉంటా ఉన్నాడు, ఎవరి మీద జాలిపడే దేవుడుగా ఉంటా ఉన్నాడు అంటే పాపుల మీద, అపరాధములు చేసిన వారి మీద, అతిక్రమములు చేసిన వారి మీద, దేవునికి అవిధేయత చూపించిన వారి మీద ఆయన కనికరము చూపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. మహాచక్రవర్తి నెపోలియన్ పరిపాలిస్తున్న దినాలలో ఆయన సైన్యంలోని ఒక సిపాయి మొదటిసారి పొరపాటు చేశాడు, క్షమించి వదిలేశాడు. మరలా రెండవసారి కూడా పొరపాటు చేస్తే ఆయనకు మరణశిక్ష విధించారంట. ఆ సిపాయి యొక్క తల్లి విధవరాలు, ఒక్కడే కుమారుడు, ఎంతో ఏడుస్తుంది, రోధిస్తా ఉంది. చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, నెపోలియన్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలుతా ఉంది, అయ్యా నా కుమారుడి మీద కనికరం చూపించండి, కనికరం చూపించండి. లేదమ్మా, ఇప్పటికీ మీ అబ్బాయి 2 సార్లు పొరపాటు చేశాడు, మొదటిసారికి క్షమించవచ్చు కానీ రెండోసారి కూడా తప్పు చేశాడు కాబట్టి ఆయనకు ఆ యోగ్యత లేదు, అర్హత లేదు అన్నాడంట. అయ్యా పర్వాలేదు, మీరు కనికరించండి అంటే కనికరించడానికి కూడా యోగ్యత లేదన్నాడంట. ఆ తల్లి గుండెలు బాదుకుంటూ, వాడికి యోగ్యత ఉంటే మీరు న్యాయమే తీరుస్తారు కదా, కనికరం చూపించాల్సిన అవసరం ఏంటి? వాడికి ఆ యోగ్యత లేదు కాబట్టేనండి మహాప్రభు కనికరం చూపించమంటున్నానని ధారాపాతంగా తన కన్నీళ్లను కారుస్తూ గుండెలు బాదుకుంటూ ఏడ్చిందంట. నెపోలియన్ గారికి అప్పుడు అర్థమయ్యి, నిజమే కదా, వాడికి యోగ్యత లేకపోవడాన్ని బట్టే కదా నేను కనికరం చూపించాల్సింది అని చెప్పి వెంటనే ఆమెతో అన్నాడంట, అమ్మా నీ కుమారుడి విషయంలో నేను ఆలోచన చేసి నేను విడిపించడానికి ఇష్టపడతాను అని చెప్పడం జరిగిందంట. అవును ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనము మన అపరాధముల చేత పాపముల చేత సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మన దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనలను చూచాడు. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాలని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించి మన అపరాధములన్నిటినీ, మన పాపములన్నిటినీ, ఆ భారాన్నంతటిని యేసుక్రీస్తు మీద వేసి నీకు నాకు విడుదల, విమోచన కలిగించి గొప్ప రక్షణ కలిగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. అందుకని ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కరుణా సంపన్నుడు. ఇది మనం పొందుకున్న రక్షణ అది మన యొక్క మంచి పనులను బట్టి వచ్చినది కాదు. అక్కడ రాయబడుతున్నమాట, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. మన మంచితనం ఏమి లేదండి, మన మంచితనం ఏమి లేదు. దేవుని యొక్క కృపచేత మనము రక్షింపబడిన వారంగా ఉంటాం. ఒకవేళ ఈ వీడియో ఇంకా రక్షణ పొందుకోకుండా పాపములో శాపములో పడి అయ్యో మమ్మల్ని ఎవరు రక్షించగలరని ఎదురు చూస్తూ ఉన్న వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మీకు ఒక శుభవార్త, మీ అందరి మీద కృప చూపించడానికి, కనికరము చూపించడానికి, జాలి చూపించడానికి
దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. అయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపములను క్షమించు అని ఒక్క మాట మనం చెప్పగలిగితే చాలు, ఆయన వెనువెంటనే నీ ఎడల కరుణ చూపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు, కనికరాన్ని చూపించే దేవుడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ పాపపు స్థితిలో పడి ఉన్నట్లయితే ఆయన కరుణను కోరుకో, ఆయన కనికరాన్ని కోరుకో. ఆయన కరుణించడానికి, నీ పట్ల కృప చూపించడానికి, నీ పాపపు స్థితి నుంచి నిన్ను తప్పించి రక్షించడానికి ఆయన ఇష్టముగా ఉంటున్న దేవుడు, సిద్ధముగా ఉంటున్న దేవుడు. ఈ మాటలు ఆలకిస్తున్నట్లయితే, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోకి వచ్చి నా బ్రతుకుని మార్చి నేను ఒక మాట చెప్పగలిగితే చాలు. ఆయన నిన్ను చీకొట్టడు, అసహించుకోడు, ఉమివేయుడు, వెలివేయుడు. నీ ఎడల కృప చూపించి, కనికరము చూపించి, అమాంతము నిన్ను రక్షించడానికి ఆయన తన చేతులు చాపే దేవుడిగా ఉంటాను. కాబట్టి దేవాతి దేవునికి నీ హృదయం ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన కరుణ పొందుకోవడానికి, ఆయన కనికరాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఉన్నట్లయితే ఇప్పుడే ఈ క్షణమే నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయి. నేను కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలోంచిన కళ్ళు మూసుకో. పరిశుద్ధుడా, వందనాలు నాయన. ఇదిగో ఈ సమయంలో అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నా పట్ల కృప చూపించు, కనికరం చూపించు, జాలి చూపించు. ఎంతమంది అయితే ప్రభువా ప్రార్థన చేస్తామని వారి యొక్క జీవితాలలో నాయన నూతనమైన కార్యాలు మీరు జరిగించండి. వారి యొక్క పాపపు స్థితి నుంచి వారిని విడిపించండి, రక్షించండి. ప్రభువా నూతనమైన స్వభావాన్ని, అయ్యా మంచి లక్షణాలను, మంచి మారు మనసు మీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుని వారి జీవితాలను ఆశీర్వదించుకొని పెట్టుకోండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.